ఇప్పుడు మనం షర్మిల కామెంట్స్ మాట్లాడుతున్నాం కదా సార్. ఇప్పుడు సాక్షి గురించి ఆవిడ ఆమెకు మాట్లాడారు. ఆమెకి ఏదో తెలియక మాట్లాడింది. ఆమెకి కంపెనీస్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అನ್ನು ఈడీ ఫిమా యాక్ట్లు ఏం తెలుస్తాయి ఆమెకు తెలియదు కదా. ఆమెకు షేర్ ఉన్న మాట వాస్తవమే అయి ఉండొచ్చు. ఎంత షేర్ ఉందన్న సంగతి మనకు తెలియదు. ఏముంది అది. మీరు నేనైనా సరే చూడొచ్చు, ఏముంది అందులో. సార్ ఇక్కడ రాజకీయంగా విమర్శలు చేస్తున్నప్పుడు ఈ ఆస్తులకు సంబంధించిన వ్యక్తిగత అంశాలు ఎందుకు వస్తున్నాయి అన్న ఒక ప్రశ్న వస్తుంది సార్. ఆమెగా రేపెట్టింది. మరి ఆమె ఎందుకు రేపెట్టినట్టు అది మీరు ఆమెను అడగాలి. ఆ ప్రశ్న నన్ను అడుగుతారేంటి? ఆమెను అడగాలి. లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారు ఫోన్ చేసి సార్ ఇప్పుడు నన్ను అడగమని చెప్పండి. ఆయన టీవీ5 సాంబశివరావు గారికి ఫోన్ చేయండి, మీ ఆఫీసు దగ్గరే కదా. అందులో టీవీ5 సాంబశివరావు చిన్న మనిషి అనుకుంటున్నారా ఇది మీరు? ఎంటెక్ చదివాడంటాం ఆయన. ఎక్కడ? వరంగల్ ఆర్ఈసీలో. వరంగల్ ఆర్ఈసీలో సీట్లు ఎవరికి వస్తాయంటే చాలా తెలివిగల వాళ్ళకి వస్తాయి. వాళ్ళందరూ కూడా పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటారు, ప్రొఫెసర్స్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు ఉంటారు, స్టేట్స్ వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. మన ఐపీఎస్లు చాలామంది వచ్చారు. మా ఫ్యామిలీలో వాళ్ళు 10 మంది చదివారు అందులో. ఈయన టీవీ5లో ఉండేటువంటి సాంబశివరావు నేను ఎంటెక్ చేశాను. ఎంటెక్ బీటెక్ కూడా కాదమ్మా, ఎంటెక్ చేశాను ఆర్ఈసీ వరంగల్లో అంటాడు. ఏదో చెప్తుంటారండి చాలాసార్లు. అందుకని రామోజీరావు గారి విషయం అది, సాక్షి విషయం ఇది, కంపెనీస్ యాక్ట్లో చెప్పింది ఏందో అది ఇప్పుడు ప్రజలకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓకే, ఇంకా కామెంట్స్ చెప్పండి సార్. ఇంకేముంటాయమ్మా కామెంట్స్? ఆమెకి పాప షర్మిలాకి తెలియక చెప్పుంటుంది. ఆవిడ పేరు విషయంలో కూడా కొంత సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది కదా సార్. దాన్ని ఉద్దేశించి ఆవిడ మాట్లాడారు. ఈ కామెంట్స్ చేసినప్పుడే నేను వైఎస్ షర్మిలారెడ్డిని, ఎవరు అవునన్నా కాదన్నా దానికి ప్రూఫ్ ఉండాలిగా. ఆమె ఆధార్ కార్డు ఎలా ఉంది, పాన్ కార్డు ఎలా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏ పేరుతోటి ఫైల్ చేస్తుంది, ఓటర్ కార్డు ఏ పేరుతో ఉంది తెలియాలిగా. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివినప్పుడు అయితే మటుకు వైఎస్ షర్మిలానే ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్యామిలీ నేమ్ మారుతుంది. ఇప్పుడు కూడా నేను వైఎస్ షర్మిల అంటే ఎట్లా? కుదరదు, అది తప్పది. ఏదో అనాలని చెప్పి అనడమే కానీ చట్ట ప్రకారము సాంప్రదాయం ప్రకారం అయితే కుదరదు. మళ్ళీ చట్టం అనేసి అంటే హిందూ సక్సెషన్ యాక్ట్ అను హిందూ మ్యారేజ్ యాక్ట్ వేరేగా ఉంటుంది. మరి వీళ్ళేమో మేము మతం పుచ్చుకున్నాం ఉన్నారుగా, వాళ్ళకి ఆ రూల్స్ వేరే ఉంటాయి. మళ్ళీ ఏది ఏమైనా సరే వైఎస్ అనేది వాడడానికి వీల్లేదా? ఆమె ఫ్యామిలీ నేమ్ ఏదో చెప్పాలి. అంటే వైఎస్ అంటే బాగా ఫేమస్ కాబట్టి చెప్పుకుంటుందేమో కానీ చెప్పకూడదు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అయితే ఆమె వైఎస్ షర్మిలారెడ్డి అని చెప్పడానికి వీలు లేదు. అంతే, ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, సో ఇంకా చేసే కామెంట్స్ అయితే తెలియక మాట్లాడుతున్నారు అంటున్నారు మీరు. ఆమెకు నిజంగా తెలియదమ్మా, రియల్ ఐ పిటీ హర్. మరి ఆమె ఎందుకు మాట్లాడుతుంది ఏంటో. 10 లక్షల కోట్లు అప్పు కాదమ్మా అని చెప్పి అన్నగారు మళ్ళీ అదే మాట్లాడుతుంటుంది. పోలవరం డ్యామ్ అనేటువంటిది కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాళ్ళు కట్టకూడదమ్మా అనేసి అంటే ఆమెకు తెలియదు. ఆమెకేం తెలుసు అసలు? పోలవరం డ్యామ్కి ఎన్ని గేట్లు ఉంటాయి ఆమెకు తెలుసా? పోలవరాన్ని గురించి చెప్పగలిగినటువంటి వ్యక్తులు నాకు తెలిసి ఇండియాలో ఉండవల్లి అరుణ్ కుమార్ని మించిన వ్యక్తి లేడు. అలాంటి వాళ్ళు చెప్తే మనం ఒప్పుకోవాలి. అంతేగాని ఇది షర్మిలా చెప్పింది, కేఏ పాల్ గారు చెప్పారు, మన మల్లెపూలు పావుల టికెట్ చెప్పాడంటే ఇంక తీసేయన్నీ. అవన్నీ పనికి మాలిన విషయాలు. ఓకే, తెలియక మాట్లాడిందిలేమ్మా, తెలుసో తెలియక మాట్లాడింది. అసలు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడం అనేది బుద్ధి తక్కువ పని. ఒకసారి తప్పు చేశావు, పార్టీని తీసుకెళ్ళి విలీనం చేసేసావు, డోర్లు క్లోజ్ చేసావు, అంతటితో ఊరుకుంటే పోయిండేది. మళ్ళీ పోయి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి అక్కడేదో చూపిద్దామని చూడడం ఏంటి? ప్రజా సమస్యల పరిష్కారం అయ్యే వరకు ఇక్కడే, అంటే పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్, అక్కడే ఉంటానని కూడా చెప్పారు. ఇంకా ఆమె ఎక్కడుంటే ఏం పోయిందమ్మా, అక్కడ ఉంటుందో చంద్రమలలో ఉంటుంది. ఆమె ఇష్టం వచ్చిన దగ్గర ఎక్కడో చోట ఉంటుంది. వైఎస్ షర్మిల అని మటుకు హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదు. నేను హిందువుని కాదు క్రిస్టియన్ అంటావా అదే సంగతి చెప్పు. ఓకే, అది బహిరంగంగా చెప్పమంటున్నారా? మరి అంతే కదా, ఏ సంగతి బహిరంగంగా చెప్పాలి కదా. నువ్వు ఒక పక్క జగన్మోహన్ రెడ్డినేమో అక్కడెక్కడో క్రిస్టియన్స్ మీద దాడులు చేస్తే ఏం చేస్తున్నాడో, సంకనాగుతున్నాడో, ఈయన క్రిస్టియన్ అని అంటావు. మరి నువ్వు క్రిస్టియన్ మతం పుచ్చుకొని నువ్వు క్రిస్టియన్ అన్నట్టు దాన్ని వైఎస్ పేరు ఎట్ట ఉపయోగించుకుంటున్నావు నువ్వు? ఏ చట్ట ప్రకారం ఉపయోగించుకుంటున్నావు నువ్వు? హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చెల్లదు, హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం చెల్లదు. నువ్వు ఎట్ట ఉపయోగించుకుంటున్నావు? అది తప్పు కదా. అది ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నామా? ప్రజలకి ఈ విషయాలన్నీ బాగానే తెలుసు. మరి ఇప్పుడు తమిళియన్స్ ఉన్నారనుకోమా, తమిళియన్స్కి ఆడపిల్లలందరికీ కూడా చివరిలో ఫాదర్ నేమ్ ఉంటుంది. మనకు నార్త్ ఇండియాలో అయితేనేమో ఫ్యామిలీ నేమ్ ఫస్ట్ ఉంటుంది, తర్వాత పేరు ఉంటుంది. అదే మీరు నార్త్ ఇండియా పోతే రివర్స్ అయిపోవట్లా. ప్రాంతానికి తేడాలు ఉంటాయి. మన ఇండియాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇంచుమించుగా 3000 కులాలు, 20కి పైగా అఫీషియల్ లాంగ్వేజెస్,
6 మతాలు ఉన్నా కానీ అందరం కలిసే ఉంటాంగా. మనలో మనం ఏదైనా కొట్టుకుంటాం తిట్టుకుంటాం. పాకిస్తాన్ వాడు కనుక గట్టిగా కనుక మాట్లాడంటే అందరం కలిసి ఆవిడ మీద ఎగబడతాం. ఇది మన ప్రత్యేకత. అందుకని మన ఇండియన్ జోలు ఎవరు రారమ్మా. అమెరికన్స్ కానీ ఇంకొకరు కానీ ఇండియా వాళ్ళు జోలు రావాలంటే అందుకే భయం వాళ్ళకి. ఏరో బాబు వీళ్ళు దుంపదా వీళ్ళు సామాన్యమైన మానవులు కాదురా ఆయన. ర్యాకెట్ టెక్నాలజీ మనం ఏమోపోండి అంటే వాళ్ళే చంద్రయాన్ 3 పంపించారు. న్యూక్లియర్కి సంబంధించిన దాంట్లో తారాపూర్కి మనం ఒప్పందం మీద సంతకం పెట్టి 3 సంవత్సరాల తర్వాత ఉల్లంఘిస్తే వాళ్ళే న్యూక్లియర్ రియాక్టర్స్ తయారు చేసుకున్నారు, యురేనియం ఫ్యూయల్ రాడ్స్ తయారు చేసుకున్నారు, హెవీ వాటర్ తయారు చేసుకున్నారు. అమ్మో వీళ్ళతో పెట్టుకోకూడదురా బాబు అనేటువంటి భయము ప్రపంచంలో అన్ని దేశాలకి ఉంది. భారతదేశాన్ని వీలైనంత వరకు భూస్థాపితం చేయాలని చాలామంది ప్రయత్నించారు, కానీ కుదరలా. కానీ షర్మిల స్ట్రాటజీ ఏంటి, ఆమె ఏం చేస్తుంది అంటే వీలైనంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పవన్ కళ్యాణ్కి ఆమెకి కేఏ పాల్ గారికి వీళ్ళందరికీ పెద్ద తేడా అంటే ఇవ్వడదు. తీసేమా తీసి చెత్తబుట్లు వేసేయి. అల్టిమేట్గా రేపు ఎలక్షన్లో జరగబోయేది ఒకటే. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. వాళ్ళిద్దరు మంచి పొత్తులు వ్యవహారం తేలదు, అలాగే కుట్టుకుంటూ ఉంటారు. బీజేపీ వాళ్ళు తమాషా చూస్తూ ఉంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసే పని ఏదో ఆయన చేసుకుంటూ పోతుంటాడు. ఆయనకి పొత్తులు జిత్తులతో వీటితో సంబంధం లేదు. గెలవడం గ్యారంటీ. కష్టపడ్డాడు అనేసి అంటే వైనాట్ 175 కూడా అవుద్ది. ఫైనల్ జరిగేది ఇది అంటారు. అంతే. అదే కంక్లూజన్ వచ్చేసింది.